నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో గత 50 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతం నుండి వలస జీవులుగా తొర్రూరు పట్టణ ప్రాంతానికి వచ్చిన బెల్లి తెగకు చెందిన 10 కుటుంబాలు ఇప్పటి వరకు కూడా కూడు గుడ్డ గూడుకు నోచుకోలేదని గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు వారి ఓట్లను దండుకున్నాయి తప్ప అటు అధికారులు గాని ఇటు ప్రజా ప్రతినిధులు గాని వారికి ఎలాంటి న్యాయం చేకూర్చలేదని వారు చెప్పుకొస్తున్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మా యొక్క బాధలను గుర్తించి తొర్రూరు పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో స్థానం కల్పించి మాకు న్యాయం చేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అధికారులు గాని ఇటు ప్రజా ప్రతినిధులు గాని ఏ విధంగా స్పందిస్తారో, ఆ కుటుంబాలకు ఎలాంటి న్యాయం చేకూరుస్తారో వేచి చూడాల్సిందే. ఈ అంశంపై HN9 టీవీ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ పంతం సురేందర్ వారితో ముఖాముఖి. నమస్తే, HN9 టీవీ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ పంతం సురేందర్. ఈరోజు తొర్రూరు పట్టణ కేంద్రంలో మరి పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ అన్నారం రోడ్డు పక్కన మరి డాక్టర్ రాజేందర్ రెడ్డి హాస్పిటల్ వెనక మరలా మరి ఇక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ గూడు లేని నిరుపేదల గూడు ఎట్లా ఉందో ఒకసారి తెలుసుకుందామని ఒకసారి ప్రయత్నం చేద్దాం. నమస్తే, ఏం పేరమ్మా నీ పేరు? జయమ్మ. జయమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నారు? ఇక్కడ 45 సంవత్సరాలు అవుతుంది సారు. 45 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడి నుండి వచ్చిరో తెలుసా మీకు? మాకు తెలియదు సారు. మా తాతలు ముత్తాతలు ఎక్కడి నుంచో వచ్చిండ్రు, ఇక్కడనే వచ్చిండ్రు. ఈ తొర్రూరునే అందరు చచ్చిండ్రు మా వాళ్ళు. మాకు ఇక్కడనే విడిచిపెట్టిపోయారు. ఈ జాగాలు మీ సొంతమేనా? మా సొంతం కాదు తండ్రి, ఎవరో పాపం అడిగి వేసుకున్నాం. ఇక్కడ ఉన్నాం మేము. మీకు సొంత ఇల్లు ఏం లేవు? ఇల్లు లేదు, జాగా లేదు, ఏది లేదు కొడక. ఈ తూరు గుడిసేలే కొడక. వస్తాండ్రు ఇట్లా గుడిసెలు చూస్తాండ్రు పోతాండ్రు, కానీ ఇచ్చే మానవుడు లేడు కొడక. ఎవరు కూడా తొంగి చూడట్లేదు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? 10-11 కుటుంబాలు ఉంటాయి సార్. 10-11 కుటుంబాలు ఉంటాయి. మరి 10-11 కుటుంబాలలో మీరు ఏం పని చేస్తారు? మీ జీవనోపాధి ఎట్లా ఇక్కడ కొనసాగుతుంది? కూలి పని చేస్తాం కొడక. కూలి పని పనే చేస్తున్నాం. అందరు అదే పని? అందరు అదే పని చేస్తాం నాయన. మా వాళ్ళు అక్కడ ఆ దేశంలో ఏం పని చేసేదో మాకు ఇక్కడ తెచ్చి వేసిండ్రు. ఇక కూలీ చేసి బతుకుతాం. మీ పిల్లలకు చదువులు లేవు, ఏం లేవు సార్. మా పిల్లగాళ్ళకు ఏం లేదు. మా పిల్లగాళ్ళకి చదువు లేదు, చదువు లేదు, ఏం లేదు మా పిల్లగాళ్ళకు. మేము ఎట్లా బతుకుతున్నామో మా పిల్లగాళ్ళు కూడా అట్లానే బతుకుతారు సార్. అవును. మీకేమి ఇక్కడ అసలు ఏం అవసరం లేదు. మాకు ఓట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఆధార్ కార్డులు గిట్లా అన్ని ఉన్నాయి. దాని తప్ప రేషన్ కార్డు కూడా మరి గతంలో రేషన్ కార్డు గిట్లా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల అధికారుల కాడికి ఎప్పుడన్నా పోయి మాకు జాగా గానీ ఇల్లు గానీ ఏర్పాటు చేయండి సార్ అని అడిగారు? చాలా సార్లు అడిగినాను. ఇస్తా అన్నారు. ఇక్కడనే ఆ చెర్ల మా సమాధానం అంతే, దాని తప్ప ఏం లేదు. ఏం లేదా? మరి ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు ఒక ఇల్లు కావాలి అంతే, ఏం వద్దు. 10 కుటుంబాలకు మీకు మనిషికో డబుల్ బెడ్రూమ్, ఒక కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ కావాలని కోరుతున్నారా? అంతే. ఇప్పుడు మీరు మీ జీవన స్థితిగతులు ఇక్కడ చాలా దరిద్రంగా కనిపిస్తున్నాయి. కనీసం వాటర్ వసతి కూడా కనిపిస్తలేదు. ఈ వర్షాకాలంలో ఈ గుడిసెలు నిండిపోతాయి సారు. ఈ గుడిసెల నుంచి నిండిపోతాయి. మాకు పాములు వస్తాయి, తేళ్లు వస్తాయి. మరి ఇక్కడ అంటే ఇక్కడ మున్సిపాలిటీ కదా, మున్సిపల్ అధికారులు కూడా ఎప్పుడైనా ఇటు వచ్చి తొంగి చూడలేదా? ఎవ్వరు రాలేదు సార్. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు ఏ టైంలలో వస్తారు? మీ దగ్గర ఓట్ల టైంలో వస్తారు. మీ ఓట్లు కావాలని అడుగుతారు. అప్పుడే మాతోనే వాళ్ళకి అవసరం ఉంటది. అప్పుడు మీరు అడగరా? మరి మాకు అడుగుతాం సారు. గెలవని ఇస్తానంటారు. గెలిచినాక చుట్టూ తిరగాలి వాళ్ళకు, అంతే. పట్టించుకోరు. ఇప్పుడు మరి మీరు కొత్తగా గవర్నమెంట్ వచ్చింది. మరి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కోరుకునే ప్రధానమైన సమస్య ఏంటిది? ఇల్లు కావాలి. మీ పిల్లలకు కొత్త అమ్మగారు వచ్చింది ఇప్పుడు, చాలా మంచిది అన్నారు. ఆమెకు మొక్కుతున్నాం, ఆమెకు ఓట్లు వేసినాం. పాపం ఆమె ఎంతో అంటూ మాకు చూపిస్తే, మా పిల్లల మీద దయ చూపిస్తే ఎమ్మెల్యే గారికి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న వీళ్ళ యొక్క బాధల గురించి ఈరోజు చెప్పుకొచ్చారు. ఏంటంటే స్థానికంగా మేము గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నా. మాకు జీవనోపాధి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము కూలీ నాలి చేసుకొని పిల్లలు చదువుకుంటున్నాం.
కనీసం మాకు ఒక నీడ కూడా ఒక గూడు లేకపోవడం వల్ల మా పిల్లలు మేము అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. మరి ఎవరో పరాయి వాళ్ళ స్థలాలను దయాదాక్షిణ్యాల మీద ఇక్కడ మేము ఈ నిర్మాణం చేసుకొని ఈ డేరాలు వేసుకొని జీవిస్తున్నాం అని అంటున్నారు. మరి ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలకు చదువులు లేవని, మరి వాళ్లకు సరైన వసతులు లేవని, మరి గత ప్రభుత్వం కూడా మరి అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగారే తప్ప మాకు నిల్వ నీడ కూడా చూపించలేదని బాధపడుతున్నారు. మరి ఈరోజు కొత్త గవర్నమెంట్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఝాన్సీ యశస్విని రెడ్డి గారు మరి ఎమ్మెల్యేగా మరి మంచివారు గెలిచారని భావిస్తున్నారు వాళ్ళు. మరి వీళ్లకు వారి ద్వారా ఒక ఇల్లు అనేది ఒక పేదింటి కాల సహకారం అయ్యే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు. మరి కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వీళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ 10 కుటుంబాలకు మరి రేపు ఇక్కడ తొర్రూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లో స్థానం కల్పించాలని కోరుతున్నారు. మరి వీళ్ళ సమస్యకు పరిష్కారం ఏ విధంగా చూపిస్తారో ఇటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి ఎలాంటి న్యాయం చేకూరుస్తారో వేచి చూద్దాం. నమస్తే, HN9 టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.